హలో గాయస్, ఇదైతే మా ఊరు జాతర డే అనమాట. జాతర అంటే తీర్థము, మా ఊరిలో అయితే వెంకటపతి తీర్థం అనమాట. దానికోసం అయితే మార్నింగ్ 6కి, నేను ఎప్పుడు కూడా 5:30 6 ఆ టైంకి లేచిపోతాను. నెక్స్ట్ అయితే నేను పాలిష్ అయితే అంతకు ముందు రోజు వేసుకున్నా చూపిస్తున్నాను. నాకైతే ఆ రోజు వేసుకున్న హెయిర్ స్టైల్ అండ్ మేకప్ అయితే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. నా హెయిర్ స్టైల్ చేసిన బాక్సెస్ అదే నాకు నేను నచ్చింది. నెక్స్ట్ అయితే ఓన్లీ ఫేస్కి మేకప్ వేసుకున్నాను, కానీ ఇయర్ రింగ్స్ అండ్ యాక్సెసరీస్ పెట్టుకోలేదు, డ్రెస్ కట్ట వేసుకోలేదు. నెక్స్ట్ అయితే యాక్సెసరీస్ అన్నీ వేసుకున్నాను. నేను ఒక హ్యాండ్ బ్యాగ్ క్యారీ చేసాను, ఎందుకంటే నాకు కావాల్సిన అక్కడ కూడా మళ్ళీ ఈవినింగ్ అక్కడ ఉంటాం కాబట్టి అక్కడ వేసుకోవాల్సిన మేకప్ సమ్ లిప్స్టిక్స్ కట్ పెట్టుకోవడానికి. అలాగే ఒక లగేజ్ కూడా, ఎందుకంటే మేము అక్కడ సండే తీద్దాం, మండే ఉందాం 2 days అని అనుకున్నాను. అందుకే నాకు చేతిలో అయితే నాకు 800 వచ్చినాయి. 100 నావే. నేను గురుజనాప నుంచి అక్కడ ఎప్పుడు పట్టుకెళ్ళాను. చూసారంటే మా ఇంటి ఫ్రంట్ ఎదురుగుంటానే ఎక్కడైతే భోజనాలు పెడుతున్నారు. భోజనాల్లో పులిహోర 4-5 కర్రీస్ వరకు పెట్టాను. నేను అయితే కొన్ని ఎంచుకున్నాను, సాంబార్ ఇంకా చాలానే ఉంది. కాసేపు అలా అందరితో మాట్లాడుకుంటూ వాటర్ తాగుతున్నాను. నాకైతే ఆ రోజు చాలా ఎండ ఉంది. వాటర్ ప్యాకెట్స్ అలా తాగుతానే ఉన్నాము. నెక్స్ట్ అయితే ఇంట్లో అలా మాట్లాడుతున్నాను. ఇక్కడ నేను వీడియో అటు తిప్పు రావడానికి కారణం ఏంటంటే, నేను వీడియో అలా పట్టి తీసుకున్నానంటే క్రాస్గా మొబైల్, అందుకే రోజు తిప్పి వస్తుంది. ఓన్లీ ఈ వీడియోస్. నెక్స్ట్ అయితే కేక్ తింటున్నాను. నెక్స్ట్ అయితే మా ఇంటి కాడ అయితే గుడి కాడ అయితే ఇలా అన్ని విష్ణుమూర్తి అన్ని అవతారాలు కూడా అలా పెట్టారు. ఇదైతే నాకు బాగా నచ్చేసింది, ఎందుకంటే ఫ్లవర్స్ నా డ్రెస్కి కలర్ మ్యాచ్ అయినట్టే ఉంది. అందుకే అక్కడ చాలా పిక్స్ దిగాను. ఇదైతే వినాయకుడు గుడి. అలాగే దానికి కొంచెం ఎదురుకలిసి చూసారు కదా, ఇదే అనమాట వెంకన్నమ్మ గుడి. ఈ వీడియో నేను ఎప్పుడూ అప్లోడ్ చేయాలి, కానీ నాకు ఇప్పుడు కూడా దగ్గు రంప కొంచెంగా ఉందని ఇంకా అప్లోడ్ చేయలేదు. నెక్స్ట్ చెప్పాను కదా, అక్కడ చాలా పిక్సే దిగానని. అందుకని చూసారంటే చాలానే అంత అందంగా అనిపించింది. ఫ్లవర్స్ అన్నీ కూడా డెకరేట్ బాగా చేశారు. పక్కన కూడా కవర్స్తో పెట్టారు, అది కూడా బాగుంది. నెక్స్ట్ అయితే తీర్థం చూస్తే తీర్థం ఏమీ లేదు. మేము వచ్చినప్పుడు కూడా తీర్థం ఏమీ లేదు. ఏమెట్టరేమో అని అనుకున్నాము, కానీ నైట్ 5 తెలిసింది. ఇప్పుడు అనుకున్నంత తప్పు. ఎంత ఎక్కువ మంది ఉన్నారంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు. నెక్స్ట్ అయితే పిక్స్ దిగాము అక్కడ చాలా వరకునే. తప్పు చూసారంటే అక్కడ చాలా పోజెస్ పెట్టే దిగాను. నేనైతే చాలానే పిక్స్ దిగాను. నాకు 100 పిక్స్ దిగటం అంటే ఇష్టం. నెక్స్ట్ అయితే వినాయకుడు గుర్తిలేం కదా, అక్కడ కూడా దిగమ్మ పిక్స్. ఏమీ అనరు. నెక్స్ట్ వెంకన్న బాబు గుడికి కూడా వెళ్ళి అక్కడ కూడా పిక్స్ దిగాము. ఏమనరు, ఏం పిక్స్ దిగాను అని ఏమో మరి నాకు తెలియదు. నేనైతే తీసుకోవడానికి ఛాన్స్ వచ్చింది. నేనైతే వెళ్ళి లోపలికి వెళ్ళి కూడా పిక్స్ దిగాము. నెక్స్ట్ అయితే అక్కడ వెంకటబాబు గుడి కాడ అయితే చాలానే ఫ్లవర్స్ పెట్టారు. ఆ ఫ్లవర్స్లో చూస్తున్నారంటే వైట్ క్లీనింగ్గా ఉన్నాయి చూడండి. అదైతే నేను ఇంటికి తెచ్చేసుకున్నాను, అంత బాగా నచ్చేసింది ఆ ఫ్లవర్. అంటే ఇంటికి నేను తెచ్చుకోలేదు, నాకు తెలిసిన వాళ్ళు తెస్తే నేను తల పెట్టుకున్నాను. నేను చెప్పాను కదా, ఈవినింగ్ 6 4-5 ఆ టైంకి అయితే నేను మళ్ళీ ఫేస్ వాష్ చేసుకుని వచ్చాను. చెప్పాను కదా, ఒక చిన్న బ్యాగ్ నాకు కావాల్సిన యాక్సెసరీస్ అన్నీ పెట్టి ఇంకో దాంట్లో అయితే మేము డ్రెస్సెస్ నేను ఎన్ని ఎట్టుకెళ్ళి ఒకే ఒక డ్రెస్ ఎట్టుకెళ్ళండి, ఇది ఇంకోటి అంతే. నెక్స్ట్ అయితే మా అక్క హెయిర్ చూసారు కదా ఎలా పెట్టుకున్నారు, నేను కూడా అలాగే పెట్టుకున్నాను అనమాట. ఇలాగే ఇద్దరం కూడా చాలానే తెచ్చారు, చాలానే ఉన్నాయని అక్కడ ఫ్లవర్స్ అనమాట. నెక్స్ట్ అయితే తీర్థంలోకి స్టార్ట్ అయిపోతుంది. తీర్థం మొత్తం అని అనుకున్నాము. తీర్థంలోకి 6 ఆ టైంకి వెళ్ళాను. నేను మా అక్క ఎక్కువ వెళ్ళదు, కానీ నేను మా ఫ్రెండ్ కావ్యాన ఇంకా 10 times తీర్థం రోజు మొత్తం వెళ్తానే ఉంటాము. అలాగే చాలానే పెట్టారు. ఈవినింగ్ ఆ టైంకి పుచ్చకాయ కావచ్చు, చైన్స్, ఇయర్ రింగ్స్. నేను ఇయర్ రింగ్స్ చాలా తీసుకుందాం అనుకున్నాను, కానీ మా అమ్మ అంది ఎందుకు, గోల్డ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా ఇంకెందుకు అన్న, అందువల్ల నేను వద్దనుకున్నాను. నెక్స్ట్ ఈ షాప్ కాడ అయితే నాకు చాలా రీజనబుల్ ప్రైజెస్ అనిపిస్తుంది, ఎందుకంటే చాలా తక్కువ ప్రైజెస్లో ఎన్నో ఐటమ్స్ చూపించారు ఆ షాప్ కాడ. అందుకే అలాగా వెళ్తున్నాను, అన్నీ చూసుకుంటానే. ఇప్పుడే అన్నీ సెలెక్ట్ చేసుకున్నాను. నైట్ 9-11
మేము 11కి వెళ్తాం. 11కి వెళ్ళేటప్పటికి ఎవ్వరు ఉండరు, ఖాళీగా మనమే అంతా షాపింగ్ చేసుకోవచ్చు. అప్పుడు వెళ్ళి అన్ని షాపింగ్ చేసేసుకుంటాము. చూసారంటే ఎన్ని ఉన్నాయో, పిల్లల బొమ్మలు గట్రా ఎన్నో ఉన్నాయి. లైటింగ్స్ అయితే మొత్తం పింక్ అండ్ వైట్ కాంబినేషనే. నేను వేసుకున్న డ్రెస్ కూడా పింక్ అదనుకోండి, పర్పుల్ కానీ పింక్ టైపే కదా, పింక్ లాగా. అందుకే నాకు చాలా నచ్చింది ఆ డ్రెస్కి. నేను అదే అనుకున్నాను. ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. 50 రూపీస్ అన్నీ 40-50. ఇక్కడ చూసారంటే ఎన్నో గేమ్స్ ఉన్నాయి. ఒకటేమో 360 డిగ్రీస్ రొటేషన్ కెమెరా వీడియోస్ అండ్ అలాగే స్టిక్స్ పడితే పట్టుకుంటారు కదా, అది బాల్ షూటింగ్ ఒకటి. హారర్ వీడియో 3D గ్లాసెస్ పెడతారు, అదొకటి. అన్నీ కూడా 50 రూపీస్, 100 రూపీసే, చాలా తక్కువ. ఇవన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. మాంతి సారీ అయితే చాలా. ఇప్పుడు మీకు సందు చూపిస్తున్నాను కదా, అందులో అయితే గాజులు చాలా పెడతారు. నేను 6కి వెళ్ళినప్పుడు గాజులు లేవు, చూసుకుందాం అనుకున్నాం. కానీ మేము ఎప్పుడైతే 11 ఆ టైంకి వెళ్ళామో అప్పుడు ఉన్నాయి, మామూలుగా లేవు. మేము కొనుక్కున్నాము చాలా వరకు, కానీ నాకైతే ఒక్కటి నచ్చలేదు. ఎందుకంటే డజన్ పెళ్లి గాజులు 120 రూపీస్ అని. నేను మా అమ్మకి గిఫ్ట్ ఇద్దాం అని అనుకున్నాను, కానీ 120 అయితే గిఫ్ట్ వస్తుంది. మా ఊర్లో 60 రూపీస్. చూసారంటే నేనైతే అది కొనుక్కున్నాను, అది 2 కొనుక్కున్నాను. ఒకటి నా కోసం, ఒకటి మా సిస్టర్ కోసం అని. ఇంకా చూసారంటే చిన్నపిల్లలు భరతనాట్యం, ఇది అయిపోయింది. చింతమైన నాటకం అంటారు కదా, అది. నెక్స్ట్ ఇది మా ఇంటికి చాలా దగ్గర, మా ఇంటికి 3-4 హౌసెస్ పక్కనే. నెక్స్ట్ ఇంకో సందు ఉంటుంది, అందులో అయితే ఇప్పుడు కూడా డ్యాన్స్ బేబీ డేస్ రికార్డింగ్ ఏదో డాన్సెస్ ఉంటాయి. కానీ ఈసారి అయితే ఆర్కెస్ట్రా పెట్టారు. ఈ వీడియో చూస్తున్నారు కదా, నేను ఎందుకు నవ్వుతున్నాను అనుకుంటున్నారంటే, ఫోన్ పెట్టి అది నొక్కలేదు, ఏమంటారు, క్లిక్ చేయలేదు. మొత్తం ఫ్రంట్ కెమెరా పెట్టేసారు, మొత్తం అన్ని పెట్టేశారు, కానీ నొక్కలేదు. కానీ దానికి ఛార్జ్ తీసుకోలేదు. చాలా అందంగా అనిపించింది, చాలా మంచిగా. నేను మా మొబైల్ పనిచేయట్లేదని వేరే వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు మొబైల్లో చేసుకున్నాను. కానీ నెక్స్ట్ మా మొబైల్ పనిచేస్తుంటే మా మొబైల్తో కూడా చేశాను. చూస్తున్నారు కదా, ఈ వీడియో కూడా లాస్ట్ యాడ్ చేస్తాను. ఈ వీడియో కూడా ఇది నాకైతే చాలా బాగా నచ్చింది. 50 రూపీస్లో ఇంత రీజనబుల్ ప్రైజెస్లో ఇది కొని ఎప్పుడు ఎక్కలేదు. ఫస్ట్ టైం నేనైతే నెమలి పెన్సిల్ చూసారు తిరిగేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ వాళ్ళు చెప్తే నేను మళ్ళీ మరగేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ గడుగు అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓన్లీ పైన నేను ఫస్ట్ పెట్టుకున్నాను కదా, అది నేను కొనుక్కుందే, నేను పట్టుకెళ్ళాను. నేను మా అమ్మని అడిగితే వద్దు అలాంటివన్నీ ఎందుకు అండి, అందుకు నేను ఫస్టే ఎక్కలేదు. కానీ ఆ తర్వాత మా మమ్మీ అన్నారు, ఎక్కువ అందరూ ఎక్కుతున్నారు కదా, బాగుంది అంది. అప్పుడు ఎక్కాను నేను. కానీ చాలా పోజెస్తో, ఎంతో వీడియో కెమెరా కింద చాలా అందంగా అనిపిస్తుంది నాకైతే ఇది. నేను ఎప్పుడు కూడా ఇటువంటిది ఎక్కలేదు, ఇదే ఫస్ట్ టైం. యాక్చువల్లీ ఇలా వీడియోస్ అన్నీ తీసుకున్నాము, వీడియో పిక్స్. నెక్స్ట్ అయితే ఇప్పుడు ఆ మొబైల్లో తీసిన వీడియో కాకుండా ఇప్పుడు మా మొబైల్లో తీసిన, మా మొబైల్ క్లారిటీ చాలా ఎక్కువ, కానీ హ్యాంగ్ అయిపోద్ది ఎక్కువ. అందుకు చూసే మళ్ళీ నైట్ వెళ్ళాను దీనికోసం. ఇది వీడియో చేసినప్పుడు టైము 1 అయ్యింది, నైట్ 1. అప్పుడు వెళ్ళాను ఈ వీడియో కోసమని. నేను ఆ టైంలో మళ్ళీ వెళ్ళాను. నేను చెప్పాను కదా, నేను 800 రూపీస్ దగ్గర పెట్టుకున్నాను. 800లో 400 ఎలా అయిపోయినాయో నాకు తెలియదు. కొనుక్కున్న ఐటమ్స్ చూస్తే ఒక కవర్ ఉన్నాయి, ఇంకా 400లో చాలా మనీ నేను తినడానికి వచ్చి పెట్టేసాను. పానీపూరి అని, బేల్పూరి అని, మళ్ళీ ఐస్ క్రీమ్స్ అని, ఇంకా చాలా ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ తినేసాను. ఫుడ్ ఐటమ్స్కి పెట్టేశాను అంతా కూడా. మా ఊరి చేతులు టాటూస్ అవి కూడా వేస్తారు, పర్మనెంట్ టాటూస్ వేస్తారు. 60 days 30 days అలా అప్పుడు కూడా వేస్తారు. అయితే చూసారు కదా, ఇదైతే వీడియో ఫస్ట్. నెక్స్ట్ అయితే నేను కొనుక్కున్నది కలర్స్ చాలా అనిపించింది నాకు. ఎక్కడైనా 50 అన్నాడు, 99 రూపీస్కి అడిగినా కూడా ఇవ్వలేదు. ఇంకేం చేస్తాం, వాళ్ళు అన్నదానికి మనం తీసుకోవాలంటే. ఇంక లాస్ట్గా దానికి తీసుకున్నాను. ఏదైనా కూడా చేతికి మాత్రం తాడు మాత్రం దిగట్లేదు, అలా హ్యాండ్కి ఆ తాడు అలాగే కనిపిస్తుంది. అందరూ అదే అన్నారు. అంత మంచిగా రెడీ అవును, చేతికి తాళ్ళు గట్ట ఎందుకు అని. కానీ నాకు బాగా నచ్చి పెట్టేసుకుని ఉండిపోయాను. కొద్దిగా
ఇది ఫస్ట్ వీడియోస్ చూసింది కదా వేరే మా మమ్మీ అదనమాట. అందులో నెమలి పెంచం తప్పు పెట్టుకున్నాను. వెంటనే ఇచ్చేసిన వాళ్ళు నెమలి పెంచం కొన్ని పెట్టుకుని కనబడలేస్తారు. ఇంకా నెక్స్ట్ అయితే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసి స్లీప్ పడుకుంటాము. ఇంకా 400 మిగిలినాయి అని చెప్పాను కదా. దాంతో ఏదైనా సమ్మర్ వస్తుంది కదా, సమ్మర్ సీజన్లో ఏదైనా మంచి కాటన్ డ్రెస్, నేను కాటన్ డ్రెస్సెస్ ఎక్కువ వేసుకుంటాను, గౌన్లు అవి ఏమైనా ఆర్డర్ పెట్టమంటున్నాను. పెడతానండి మమ్మీ, పెడతానన్నారు. నెక్స్ట్ అయితే పడుకుని పోయిన తర్వాత మార్నింగ్ అనమాట. మార్నింగ్ లేచిన వెంటనే చూసాను నేను కొన్ని ఐటమ్స్ ఓన్లీ ఉంటుంది. ఈ క్లిప్స్ అయితే 30 రూపీస్ అంటే నాకు చాలా బాగా నచ్చేసింది. హెయిర్ స్టైల్ చూసుకుంటే మార్నింగ్ కూడా ఎప్పలేదో అంత బాగా నచ్చేసింది. నెక్స్ట్ అయితే మా మమ్మీకి కావాల్సిన ఐటమ్స్ ఇవన్నీ కూడా. అదైతే నా ఇయర్ రింగ్, అది కూడా కొనుక్కున్నా. అది 30 రూపీస్ అన్నా కానీ 20 రూపీస్కి అడిగితే ఇచ్చేసారు. స్టిక్కర్స్, నేను స్టిక్కర్స్ కాటుగా ఎప్పుడు వాడిన, కాటుకు కూడా అమ్మారు కానీ తీసుకోలేదు, ఎందుకంటే మా ఇంటికాడ ఆల్రెడీ నెయిల్ పాలిష్ 2 తీసుకున్నాను. నెయిల్ పాలిష్ 2 అండ్ ఆల్సో చూసారంటే నేను ఇయర్ రింగ్స్ అయితే చాలానే కొనుక్కున్నాను. అంటే చాలా కొనుక్కుందాం కూడా కొనుక్కోలేకపోయాను. మా మమ్మీ వద్దు ఇయర్ రింగ్స్ అని అన్నారు అని. నెక్స్ట్ కొన్ని కొనుక్కున్నాను. నెక్స్ట్ అయితే కొన్ని హెయిర్ యాక్సెసరీస్ అట్లా కొనుక్కున్నాను. అంటే హెయిర్కి ఏదో ఈ మధ్య చాలా ట్రెండ్ అవుతుంది కదా, అంటే చాలా, అది కూడా కొనుక్కున్నాను. లిప్ బామ్ అయితే న్యాచురల్ ఇప్పుడు వాడుతాను నేను ఎక్కువ. నా పెదాల కలర్ కొంచెం లైట్గా ఉంటుందని కొంచెం వాడుతాను. ఇది వాడిన తర్వాత కొంచెం బాగా తగ్గింది అనిపించింది. ఇదే అనమాట. నెక్స్ట్ అయితే మీరు చెప్పాను కదా, ఇదైతే 3 times దానికైతే బాగా స్టే అలా ఉంటుంది. అయితే కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది. ట్రెండ్ అవుతుంది కదా, అందుకే. ఓకే గైస్, ఓకే గైస్, బై. ఇంకా ఏమీ అయిపోలేదు. శివరాత్రి డే కూడా తగ్గేస్తున్నాను. శివరాత్రి డే అయితే నేను మార్నింగ్ 3కి లేచిపోయి గుడికి వెళ్ళాను లెగిసి. నెక్స్ట్ అయితే మా అమ్మ సేమియా ఉప్మా చేస్తుంది. నాకు సేమియా అంటే బాగా ఫేవరెట్. అది వండుకుని తింటున్నాను. వండుకుని తింటున్నాను. నేను చూసాను కదా, తిత్తలో కొన్నాను అన్న, అది పెట్టేసుకున్నాను. అప్పుడే అన్నీ నేను తిత్తలో కొన్న వెంటనే వాడిస్తాను. మా అక్క కూడా శివరాత్రి అయితే లంగావని కట్టి చేసుకున్నారు. ఓకే గైస్, ఇప్పుడు బాయ్. ఇప్పుడు నచ్చితే లైక్.